ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమము వచ్చేవారం ఇలా చెప్పలేమనుకుంటా, ఎందుకంటే మనము ఈ కార్యక్రమం యొక్క చివరి ఎపిసోడ్ని అందిస్తున్నాం. తాత్కాలికంగా మరొక అంశం మీద మాట్లాడుతూ మీ ముందుకొస్తామని విశ్వసిస్తున్నాం. ఇది చివరి 52వ కార్యక్రమం. ఇక 52 అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ మీకు అందించాం. ఈ కార్యక్రమం ఆరంభించి ఎలా మీకు అందించామన్నది మన సహోదరుని కలుసుకొని ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. ఈ 51 వారాలు విజ్ఞాన సంబంధిత బైబిలుతో మరి సంబంధితమైన పరిణామ సిద్ధాంతము లేక క్రియేషన్ వాటిని గూర్చిన విషయాలన్నీ విజ్ఞానపూర్వకంగా బైబిల్ పరంగా మనం చూశాం. ఈరోజు మనము ఈ కార్యక్రమం యొక్క ముగింపుగా కొన్ని విషయాలు, ఈ కార్యక్రమం ద్వారా సాక్ష్యములు, వచ్చిన కమెంట్స్, దానితో పాటు ఆ సహోదరుని ఎక్స్పీరియన్స్ అన్ని కూడా చూడబోతున్నాం. రండి సహోదరుని కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ధన్యవాదాలు. నేనెప్పుడు మీరు వచ్చినందుకు చెప్తా. అయితే ఈ ప్రోగ్రాం ఇంత దూరం ప్రభు కృప చూపించాడు, మీరు సహకరించారు, చాలా సంతోషం. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్. అమేజింగ్ 52 ఎపిసోడ్స్ అని నేను చెప్తాను. అన్బిలీవబుల్ 52 ఎపిసోడ్స్. ఇందులో ఇంకా గొప్ప ఆశ్చర్య విషయం ఏంటంటే ఒకసారి కూడా మనం ఆపకుండా అందించగలిగాం. అసలు యోచించలేని విషయంగా చూస్తున్నా. అది గొప్ప దేవుని కృపే బ్రదర్. ఎందుకంటే సమ్టైమ్స్ ప్రోగ్రామ్ డిలే కావచ్చు, కొన్ని ప్రోగ్రామ్స్ డిలే అయి ఒక వారం రాదు, రిపీట్ చేస్తాం, అలా అవుతుంది. బట్ ఈ ప్రోగ్రాం మట్టుకైతే దేవుని మహాకృప ఆరంభం నుండి ఈ 52వ వారం వరకు అందించడానికి ప్రభు సహాయపడ్డాడు. అవును కదండి. సాధారణంగా చెప్తుంటారు, ఆరంభం అల్పమైన ముగింపు సంపూర్ణమే. నిజంగానే మనం ఆరంభించేప్పుడు కొంచెం అల్పముగా ఏం చేయగలమనేది ఆలోచించాం. మరొక మాట చెప్పాలంటే మనము ఈ ప్రోగ్రాం చేయడానికి ముందు వరకు మీకు నాకు పెద్ద పరిచయం అన్నది పెద్దగా లేదు. మిమ్మల్ని చూడలేదు, మాట్లాడలేదు, ఎటువంటి కాంటాక్ట్ లేదు. ఇటువైపు సేలంలో ఉన్న ఒక సహోదరి మూలంగా మీ గురించి తెలుసుకున్నాను. వారే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ విధంగా ప్రోగ్రాం చేస్తున్నారు, బాగుంది. అలా వింటున్నప్పుడే మీ గురించి ఒక సమాధానం ఉండింది. సరే సిస్టర్, వారిని రమ్మనండి, చేద్దామన్నాను. తర్వాత నెంబర్ తీసుకుని నేనే మాట్లాడాను మీతో. అంతే కదండి? అవునండి. యాక్చువల్గా పరిచయం అనే కంటే సంప్రదింపే లేదు, అసలు కాంటాక్టే లేదు. యూట్యూబ్లో చూడటం తప్ప మిమ్మల్ని నేరుగా కలిసే అవకాశమో లేక మీ మీటింగ్ అటెండ్ చేసే అవకాశమే నాకు లేదు. యూట్యూబ్లో అధికంగా చూశానే తప్ప ఆ సిస్టర్ నాకు కాల్ చేసి మాట్లాడారు. ఈ విధంగా సహోదరులు ఎండి జగన్ అన్న మీతో మాట్లాడాలన్నారు. నేను ఒక స్టేటస్ వేసా, అది చూసి మీతో చెప్పినట్టుగా వారు చెప్పారు. ఈ సమయంలో సహోదరి రితికాకి థ్యాంక్స్ చెప్తున్నా. సేలం నుండి రితిక, విక్కీకి, వారిద్దరికీ ఈ సమయంలో వారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంలో. సరే బ్రదర్, ఈ 52 వారాల్లో మీరు ఏం ఫేస్ చేశారు? ఎందుకంటే అనేక విషయాలు మనము తెలియజేశాం. ఇది మన ఎపిసోడ్గా మన ఎక్స్పీరియన్స్ని పంచుకుందాం అనుకుంటున్నా. ఈ యొక్క 52 వారాల్లో మీరు ఎలా ఫీల్ చేశారు, ఏ విధాలుగా మీరు ఎలా నడిపించబడ్డారు అనేటువంటి విషయాలు మీరు చెప్తారా? ఫస్ట్ నేను దేవునికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే 100% కంటే 200% గ్లోరీ టు జీసస్ అంట. ఆమేన్. యూజువల్గా మ్యాక్సిమం 3 ఎపిసోడ్స్ వరకు రికార్డ్ చేసేవాళ్ళం ఒకే సమయంలో. అవును, రాత్రి 2 గంటల వరకు చేసేవాళ్ళం. అవును, 2-3 సార్లు అయితే మనము రాత్రి 1 గంట 2 గంటల వరకును రికార్డ్ చేసేవాళ్ళం. ఆ 3 ఎపిసోడ్స్ ముగిసేంత వరకు ఆ తర్వాత ఏం మాట్లాడాలో ఐడియా ఉండేది కాదు. ఓకే. తర్వాత 1 వీక్లోనో లేక 10 డేస్లో రెడీ చేసే విధంగా ఉంటుంది సిచ్యువేషన్. కరెక్ట్గా ఆ సమయంలో ఆ హోలీ స్పిరిట్ ఇన్స్పిరేషన్ ఇస్తాడు. చాలామంది కూడా వారు చెప్తుంటారు, మీరు చాలా చదువుతారా, చాలా బుక్స్ చదువుతుంటారా, ఏ బుక్స్ చదువుతుంటారు అని కమెంట్లో, వాట్సాప్లో క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. యాక్చువల్గా చెప్పాలంటే చాలా చదివి మాట్లాడుతున్నానా అంటే ఛాన్సే లేదు. 35% విషయాలు గాడ్స్ గైడెన్స్, ఇన్స్పిరేషన్ లేకుండా ఇది చేయడానికి అవకాశం లేదు. ఇందులో మనము చూసేవాళ్ళకి మరొక ముఖ్యమైన విషయం నమోదు చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే, మనము చాలా చదువుకున్న వారైతే ఇటువంటి ప్రోగ్రాం చేయొచ్చేమో అనేది అనుకుంటారేమో. నేనేం చెప్తానంటే, అన్ని చదివితే మాత్రమే ఇటువంటి ప్రోగ్రాం చేయడం అన్నది కుదరదు. దేవుని కృపే 100% కూడా. ఎందుకంటే చదివితే కూడా ఎక్కడ ఎలాగ యూజ్ చేయొచ్చు, ఎలా అది ప్రజెంట్ చేయొచ్చు, ఇవన్నీ దేవుడు చెప్పేవే కదా. ఇప్పుడు మనిద్దరు కాంబినేషనే ఇప్పుడు చూసినట్లయితే ఒక డిఫరెంట్ కాంబినేషన్. నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, కానీ ఒక ఆశ అనేది ఉండింది. క్రియేషన్, ఇటువంటి ప్రత్యేకించి ఈ పరిణామ సిద్ధాంతాన్ని గురించి, ఎవల్యూషన్ గురించి మాట్లాడాలి,
కానీ లేదన్నది తేటగా తెలుస్తోంది. కొన్నిసార్లు మనం ఒక ఎపిసోడ్లో చెప్పడం జరిగింది చూడండి. అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక విషయాన్ని కనిపెట్టడం జరిగింది, కానీ అది ప్రెజెంట్ చేయడానికి ఆయన ఫ్రెండే ఒక సైంటిస్టు, మ్యాథమెటిషియన్ సహాయపడినట్టు ఇది చేయాలన్న ఆలోచన ఉండింది. కానీ అది ఎలాగా ప్రెజెంట్ చేయాలి, కొన్ని విషయాలైతే చదువుకున్నవి మనసులో ఉండాయి. ఇటువంటి కార్యాలు చేయాలనేది ఆ సమయంలో మిమ్మల్ని కలవడం, అంతకుముందు పరిచయం లేదు. ఎలా ఇది ప్యూర్లీ హోలీ స్పిరిట్ వల్లే అయ్యింది. ఎందుకంటే వాళ్ళకి ఇది చెప్తున్నా, ఒట్టి చదివే దీనికి చాలదని చెప్తూ ఉన్నాను. అవును, 200%. యాక్చువల్లీ హోలీ స్పిరిట్ సపోర్ట్ లేకుండా ఇది ప్రారంభించే అవకాశమే లేదు. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక సంబంధమే లేని వ్యక్తిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడటం అన్నది మానవపరంగానైతే ఇది ఛాన్సే లేదు. ఇది అన్లెస్ స్పిరిచువల్ గైడెన్స్ లేకుండా జరిగే అవకాశమే లేదు. మీరు చూసిన కమెంట్స్లో మీకు ఏది ఎక్కువగా ఇష్టమైంది, లేక ఒక విట్నెస్ టెస్టిమనీ ఇలాగుంటాయి కదా, అందులో ఏం షేర్ చేసుకుంటా? యాక్చువల్గా ఇది ఎడ్యుకేటెడ్ అయిన ఆడియన్స్ కంటూ ఫస్ట్ ప్లాన్ చేసి ఆరంభించాం. ఇందులో ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ మీకు మీ ఆఫీస్కి ఒకరు ఫోన్ చేశారని చెప్పి ఒక నైట్ నాకు కాల్ చేసి చెప్పారు. అవునండి, అది మీకు జ్ఞాపకం ఉండుంటుంది. అవును, ఒక అతను కొంతమందిని చేదైన పరిస్థితిలో వారికి ఎదురుగా లేచి వాళ్ళని చంపడానికి కూడా రెడీగా ఉండాడు. అవును, అప్పుడు ప్రాణం ఎంత ముఖ్యం, ఎందుకు చంపకూడదు, అదెందుకు సైన్స్ చెప్పేవలేదు అనే ఒక థీమ్లో ఎపిసోడ్లో మాట్లాడాం. అది చూసి దేవుడు ఆయన్ని ముట్టి ఆ ఆలోచన తన నుండి పోయినట్టు ఆయన కాల్ చేసి మీ ఆఫీస్కి ఆయన సాక్ష్యం చెప్పాడు. అదొక గొప్ప సాక్ష్యమే. నిజంగా మాకది ఎంతో ఇన్స్పైర్ అయ్యింది, మిగతావి చేయడానికి ఎంతో మోటివేషన్గా ఉండింది. అదేవిధంగా అలా ఒక కమెంట్ బాగుండింది. వారేం చేశారంటే, నాస్తికులకు, వారికి ఈ సైన్సే నమ్ముకున్న నాస్తికులకు చాలామందికి ఇది ఎన్లైటింగ్గా మారింది, చాలామంది ఆ నిజాన్ని, సత్యాన్ని అర్థం చేసుకోగలిగారు అని చెప్పి వేశారు. ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇలా జరగాలనే ఒక ఎదురుచూపు ఉండింది. అటువంటి సాక్ష్యాన్ని కూడా మనం వినగలిగాము. అదొక పెద్ద ఆశీర్వాదము. చాలామంది స్కూల్లో ఈ +2 చదివే పిల్లలు, ఇంటర్ చదివే పిల్లలందరూ మాకెంతో యూస్ఫుల్గా ఉండింది అని చెప్పి వాళ్ళు మెసేజ్ పెట్టారు. చాలా సంతోషం, అవన్నీ వింటున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. అమేజింగ్. అదేలాగా కొంతమంది నాకు వాళ్ళు వాట్సాప్లో టెస్టిమనీ పంపించారు. ఏంటంటే అది ఈ ప్రోగ్రాం వచ్చి మాకు బైబిల్ని చదవాలనే ఆసక్తినిచ్చింది. ఆ దేవునిలో మేము ఎలాగ వాక్యాన్ని మెడిటేట్ చేయాలి అంటే ఎలాగా సైంటిఫిక్గా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయాలి. నాకు దేవుని మీద 200% బిలీఫ్ ఉంది, కానీ ఎలా చెప్పాలో తెలియదు. ఇప్పుడు ఆ విధంగా ఆడియన్స్ ఏదైనా క్వశ్చన్ అడిగేప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్ కానివ్వండి, కాలేజీలో ఫ్రెండ్స్ కానివ్వండి, లేక పనిచేసే స్థలంలో డిస్కషన్స్ జరిగేప్పుడు అది ఎలా హ్యాండిల్ చేయడం అనేది వారికి ఉపయోగపడిందని వాళ్ళు పంపించారు. నాకు చాలా సంతోషంగా ఉండింది. ఇవన్నీ ఒక పాజిటివ్గా వచ్చినవి. నెగిటివ్ కమెంట్స్ని ఎలా చూస్తున్నారు? మీకేమన్నా నెగిటివ్ కమెంట్స్ రావడం జరిగిందా? బాధ పెట్టాయా? గాడ్స్ క్రేజ్లో అటువంటి నెగిటివ్ కమెంట్స్ వచ్చినట్టు నాకు పెద్దగా అనిపించదు. కొంతమంది వారి యొక్క పర్స్పెక్టివ్ డిఫరెన్స్ని వేశారు, కానీ ఎంతో తిట్టి అటువంటిది ఏం లేదు, అలా వచ్చినట్టుగా తెలియలేదు. నేను చూసినంత వరకు కొన్ని కమెంట్స్ అయితే నేను యాక్చువల్గా కమెంట్స్ వల్ల హర్ట్ కాకూడదు అనుకుంటా, కొన్ని నవ్వుకుంటూ వెళ్ళిపోతా. అందులో కొన్ని కమెంట్స్ అయితే మీరెందుకు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అంటున్నారు, తెలుగులో చెప్పొచ్చు కదా అన్నారు. అది కూడా మనం ఒకసారి చెప్పడం జరిగింది. తిరిగి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అంటే తిరిగి ఇంగ్లీష్లో చెప్తున్నారా అనేట్టుగా కమెంట్ వచ్చింది. అటు తర్వాత కొందరు మన యొక్క శరీరాన్ని గుచ్చిన కొన్ని కార్యాలు ఎందుకు ఇలా మార్చకూడదు, మీరెందుకు ఇలా చేయకూడదు, నేను ఎప్పుడు ఏమనుకుంటా, మీ కాన్సన్ట్రేషన్ అందులో ఉండనియొద్దు అనుకుంటాను. అది టీచర్ పాఠాన్ని చెప్తున్నారంటే ఆమె రెడ్ శారీ కడితే ఏంటి, బ్లూ శారీ కడితే ఏంటి, వారేది కడితే మనకెందుకు, పాఠం సరిగ్గా తీయడమే కదా మెయిన్. అవునా? అప్పుడు పాఠాన్ని గమనించకుండా పోతాం. మాస్టర్ వచ్చి పాఠాన్ని తీస్తున్నాడు, ఆయన చెప్తున్నప్పుడు ఒక ఇది చెప్తారు, స్టోరీ ఒకటి చెప్తారు. టీచరు పాఠాన్ని చెప్తూ ఉన్నాడు, బల్లి ఒకటి సూర్లో ఉండిందట. అట్లే మూవ్ అయ్యి అక్కడున్న బొందులోకి వెళ్ళడానికి ట్రై చేసిందట. మొత్తం వెళ్ళి ఆ తోక మాత్రం ఆడుతుండింది. ఈలో పాఠం వెళుతూ ఉండింది, వాడు గమనించలేదు. చివరికి టీచర్ అడిగాడట, అంతా బుర్రలోకి వెళ్ళిందా, ఇంకా తోక వెళ్ళలేదండి అన్నాడు. ఏంట్రా చెప్తున్నావంటే వీడు బల్లిని చూస్తున్నాడు, అడిగింది పాఠం. ఆ విధంగా మనం సైన్స్ను గూర్చో లేక బైబిల్ని గూర్చిన కార్యాలు చెప్తున్నప్పుడు వాళ్ళు మనం వేసుకున్న షర్ట్ కలరు, జుట్టెందుకు సైడ్కి ఇలా దువ్వాడు అంటే ఇలాగా ఈ విషయాల్లో కాన్సన్ట్రేట్ చేస్తుంటే నేను ఇంకా బల్లి
తోక దూరలేదు కాబోలు అనుకుంటా. సో అలాగా ఓకే, అది వాళ్ళ మెంటాలిటీ కాబోలు అని వదిలేయాల్సిందే. మనం హర్ట్ చేయకుండా మనం దాటి వెళ్ళడమే మనకి మంచిది అనుకుంటా కదా. చాలా సంతోషం. తర్వాత స్పిరిచువల్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలా ఒక ఇన్క్రెడిబుల్ 52 అనేది ఒక మంచి జర్నీ, ఒక జర్నీ, నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ను లెర్నింగ్ కూడా. ఇదేదో నేను ప్రిపేర్ చేసి ఇంకొకళ్ళకి మాత్రం అనేది కాదు, నాకు అది హెల్ప్ఫుల్గా ఉంది. అవును, ఒక రీతిగా మనమే కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. వీటిని ధ్యానించేప్పుడు మనం అనేక విషయాలు తెలుసుకుంటాం కదండి. రైట్. అటు తర్వాత ఇప్పుడు మనం ఈ ఎవల్యూషన్ థియరీ అంటే పరిణామ సిద్ధాంతము లేక క్రియేషన్, వీటిని గురించే మనం మాట్లాడుకున్నాం. వీటిలో అనాలజిస్ చెప్పుకున్నాము, అంటే సారూప్యము, వాటికైనా ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. ఇవి గాక ఇంకా మనం మాట్లాడవలసిన టాపిక్స్ ఏమన్నా ఉన్నాయంటారా? దేవుని చిత్తం మీద ఖచ్చితంగా ఉంటాయి అనుకుంటా. ఎందుకంటే నేనేమనుకుంటున్నా, ఇది ఒకవైపు అలా ఉంటే ఇంకా కొంచెం వీక్షకులకు అనేక ఇవి కాకుండా ప్రశ్నలు ఉంటాయి కదా, విజ్ఞాన సంబంధిత ప్రశ్నలు, ఆధ్యాత్మికంగా బిబ్లికల్గానూ ఉంటాయి, సైంటిఫికల్గానూ ఉంటాయి. అటువంటి ప్రశ్నలకి ఒక ఎపిసోడ్ వేరుగా చేస్తే బాగుండు అనేటువంటిది నేను యోచిస్తున్నా. మీరేమనుకుంటున్నారు? గాడ్స్ విల్లింగ్ డెఫినెట్గా చేద్దాం. నాతో మరలా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడానికి మీకు ఇష్టమేనా? డెఫినెట్గా అండి. ఎందుకంటే కొన్నిసార్లు చాలు 52 వారాలు అనే ఫీల్ రాకూడదు కదా చెప్తున్నా. మీతో కలిసి చేయడంలో నాకు ఇట్స్ ప్రివిలేజ్ అండ్ హానర్ ఫర్ మీ, అండ్ ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ప్రైజ్ గాడ్. మీ సొంత ఊరు నుండి ఏంటి రెస్పాన్స్? ఇంటి నుండి, ఫ్రెండ్స్ నుండి? ఒకరు రాయడం జరిగింది, మీరెంతో నాలెడ్జబుల్గా ఉన్నారని రాశాడు. నా వైఫ్ దగ్గర చూపించా, నీకెప్పుడన్నా అనిపించిందా? వెంటనే చెప్పింది, ఆయన మిమ్మల్ని నేరుగా చూడలే కదా, అందువల్ల తెలియకుండా వేశారు. ఏ ప్రవక్తకి సొంత ఊర్లో మర్యాద ఉండదుగా బోలు. ఇంకొక సైడ్ చూస్తే అది నిజమే. ఎందుకంటే మనం కొన్ని విషయాలను చూస్తున్నప్పుడు నిజంగానే వీళ్ళకింత ఇంటెలిజెన్స్ ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇది చూస్తున్నప్పుడు ఇదొక స్పిరిట్ యొక్క ఇంటెలిజెన్సే. మినిస్ట్రీ మటుకైతే ఇట్స్ ఎంటైర్లీ ఏ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. ఇది మన పర్సనల్ ఇంటెలిజెన్స్ అని క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు. సరే, ఇప్పుడు ఫైనల్గా నేను ప్రశ్న మిమ్మల్ని అడిగి ఈ ఎపిసోడ్ ముగించాలి. ఏంటంటే బైబిల్లో ఇన్ని ప్రశ్నలు మనం అడిగాం కదా, వీక్షకులు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాం, బిబ్లికల్గా ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. ఒక జవాబు లేని ప్రశ్న, జవాబు లేదు అనేటువంటి ప్రశ్నగా మీరు ఏదైనా ఫీల్ చేసున్నారా? దీనికి ఎలా జవాబు చెప్పడం, జవాబే లేదే అన్నట్టుగా మీరు ఏదైనా ఫీల్ చేశారా? బైబిల్ మరి తెలియజేయని విషయం అంటూ లేదంటారు. నేను అది 100% నమ్ముతున్నాను. అట్లే. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు పిల్లలకి తెలుసు C++ బైబిల్ అనే పుస్తకం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోగ్రామింగ్లో C++ బైబిల్ అంటే ఏంటి అర్థమో ఆ బుక్లో C++ గురించి అన్నీ కూడా కవర్ చేస్తుంటారు. అందువల్లే బైబిల్ అనే యాక్రోనియంలో చెప్తారు. అలాగా బైబిల్లో వచ్చి ఈరోజు జరిగే సంభవం వరకు మీ యొక్క మినిస్ట్రీ చూస్తే ప్రవచనాలను ఎక్స్ప్లెయిన్ చేయడమే మీ యొక్క ప్రైమరీ మినిస్ట్రీ. ఈరోజు కంటికి ముందు జరిగే విషయాల వరకు బైబిల్లో వచ్చి ఒక చిన్న సాక్ష్యం అంటూ లేని విషయం అంటూ ఉండనే ఉండదు. 100%. అయితే బైబిల్లో వచ్చి ఒక చిన్న క్లూ కూడా చెప్పలేని క్వశ్చన్ ఒకటి ఉంది బైబిల్లో. అవునా? ఓకే. అది ఎలాగంటే కొత్త నిబంధన మూలవాక్యం అన్నప్పుడు యూజువల్గా అనేక మంది చెప్తుంటారు. యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. పాత నిబంధనలను మనం చూడగలము. దేవుడు ప్రేమగలవాడు అని అనేక చోట్ల ఉంటుంది. ఎందుకు ఆ ప్రేమ, ఎందు నిమిత్తం అది అనేదానికి ప్రశ్న వేసుకుని చూస్తే ఒక 5% జవాబు కూడా బైబిల్ ఎక్కడ ఉండదు. దేవుడెందుకు మనిషిని ప్రేమించాడు, ప్రేమ చూపించాడు, ఇంతగా తన ఏకైక కుమారుని అనుగ్రహించి ఆయన్ని మరణానికిచ్చి విమోచించేంతగా మనల్ని ప్రేమించడానికి ఏం కారణం? అవును, అదే అడుగుతున్నారు కదా. అమేజింగ్ క్వశ్చన్, చాలా అద్భుతం. దీనికి ఎలా జవాబు చెప్పడం, జవాబు ఏదన్నా ఉందంటారా మీకు తెలిసి? అది మీరే చెప్పాలి, మీ యొక్క ఏరియా అది. ఇందులో నన్ను బట్టి నేను చెప్పగలను. వై గాడ్ లవ్డ్ మీ, నన్నెందుకు దేవుడు ప్రేమించాడు, ఏంటి రీజన్ అని చూస్తే ఆ రీజన్ దొరకకుండా పోవడమే గాడ్ నన్ను ప్రేమించడానికైనా ఒక పునాదిగా ఉంది. నేనొకరిని ప్రేమించడానికి కారణం ఉందని చెప్తే
ఆ ప్రేమకొచ్చి ఒక క్వశ్చన్, ఒక ఇది వస్తుంది, ఒక అవసరత ఏదో వస్తుంది. ఒక ఉదాహరణకు చెప్తున్నా. ఆ అమ్మ నా మీద ఎంతో ప్రేమగా ఉండింది, నేను ఆమెపై ప్రేమగా ఉండాను. అప్పుడు నా ప్రేమకి ఒక కారణం ఉంది, ఆమె నాపై ప్రేమ కలిగి ఉన్నందువల్ల. ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించడం అనే మాటకొస్తే అందంగా ఉంది, ఒక అబ్బాయి అయితే హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఆ ప్రేమ అనే మాట చెప్పేప్పుడు ఏదైనా ఒక రీజన్ ఉంటుంది కదా. నేనెప్పుడు కూడా దేవుణ్ణి తలచేప్పుడు నేను యోచించే విషయం, ఎందువల్ల నన్ను ప్రేమించారు. అలాగా ఏముంది, ప్రేమించడానికి ఏదైనా ఒక రీజన్ అనేది ఉండాలి కదా. అందరికీ లోకంలో ఉండే అంతమంది ఎవరినో ఒకరిని, తాజ్మహల్ నాకు బాగా ఇష్టం అంటే ఆ అందం అనేది అందులో ఉంది, అందువల్ల నాకు అది ఇష్టం అవుతుందనే ఒక రీజన్ ఉంది కదా. అప్పుడు దేవునికి నేనెందుకు ఇష్టం అవుతున్నా? నేను దేవుణ్ణి ఇష్టపడటానికి ల్యాక్స్ అండ్ ల్యాక్స్, క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి నాకు. బట్ దేవుడు నన్నెందుకు ఇష్టపడుతున్నాడు? నేను నా ఫ్రెండ్స్ని కంపేర్ చేసుకుని దేవునితో మాట్లాడాను. దేవునికి తెలుసు, దేవా అతన్ని మీరు నాకు బదులుగా అతన్ని సెలెక్ట్ చేసుంటే, అతని దగ్గర ఇంత టాలెంట్ ఉంది, అతను ఇంత ఎక్కిప్పుడుగా ఉన్నాడు, ఇన్ని విషయాలు ఉన్నాయి, మీరు నన్ను పెట్టుకుని కష్టపడుతున్నారని దేవునితో చెప్పాను. ఇదే మాటను నేను చెప్పాను, నన్ను పెట్టుకుని మీరు కష్టపడుతున్నారయ్యా. ఎందుకంటే ఓల్డ్గా మీరు చూసినట్టయితే ఒక విషయం కూడా లేదు. సరి సెలెక్ట్ చేశాడు, అది కాపాడుకోవాలనుకున్నా గానీ కాపాడుకునేంతగా కూడా ఉండదు. పడిపడి లేస్తుంటా పలుసార్లు. నేను ప్రభువును అంగీకరించిన మొదటి 10 సంవత్సరాలు ఎన్నిసార్లు పడ్డాను, ఎన్నిసార్లు లేచాననే నాకు తెలియదు. అంతగా పడ్డాను, అంతగా లేచాను. ఆయన చెప్పింది ఎప్పుడు చెప్తుంటాను. ఆయన 770 సార్లు మన్నించమన్నాడు మనల్ని. ఆయన 7,000 సార్లు, 7 లక్షల సార్లు మన్నిస్తాడు. ఆ స్థాయికి దానికి ఏంటి రీజను, ఎందువల్ల ఇంత కూడాను? ఏంటి మనల్ని బట్టి ఆయన ఏం చేస్తాడు, ఏముంది మన దగ్గర? సాధారణంగా మీరు ఒక వస్తువుని మీరు కొంటున్నారనుకోండి, ఆ వస్తువు మీరు కొనాలంటే మీరిచ్చేదానికంటే వాల్యూగా ఉండాలి. దాన్ని బట్టి మనం కొంటాం. అది వాల్యూ ఉంటేనే కొంటాం. దానికే మనం ఖర్చు పెడతాం. అది మనకి వాల్యూగా తెలియాలి. 1,00,000 రూపాయలు పెట్టి సవరం బంగారం కొంటున్నారంటే మీకది ఈ 1,00,000 రూపాయల కంటే వాల్యూగా ఉంటుంది. మేబీ సమ్ టైమ్స్ వాల్యూలో అది తక్కువగా ఉంటుంది, బట్ మీ వ్యూలో అది వాల్యూగా ఉంటుంది. లేకపోతే ఇది ఇచ్చి మీరు కొనరు కదా. అవునండి. బట్ అలాగిచ్చి పొందుకోవడంలో మనకి, ఆయన ఏకైక కుమారునిచ్చి నన్ను పొందుకోవడానికి ఏముంది కదండి? ఆన్సరే లేదు. అదే ఆన్సర్ లేదంటున్నాను. నేను ఒకటి ఇస్తున్నానంటే అంతకంటే బెస్ట్ కొనడానికే కదా ఇస్తాను. ఒక వర్స్ట్ కోసం ఎందుకు బెస్ట్ ఇస్తాను? ఎవరు కూడా చేయరు. ఎవరు కూడా అలా చేయరు కదా. ఇలా మీరు చూడండి, ఒక అబ్బాయి మంచోడు, మరొక అబ్బాయి చెడ్డోడు అనుకోండి. ఒక చెడ్డవాని కోసం మంచివాడిని పోగొట్టుకుంటామా? ఛాన్సే లేదు. అట్లాగానే అనుకోం కూడా మనం. ఇప్పుడు కూడా మనం అనుకోము. అయితే ఎందుకు? ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఒక బైబిల్ ఆన్సర్ చేయని, లేకపోతే ఆ ఆన్సర్ కోసం ప్రయత్నం చేయని ఒక ప్రశ్న ఇదే అయి ఉంటుంది బైబిల్లో. నేనెప్పుడు ఒక వాక్యాన్ని అనుకుంటుంటాను. ఏంటంటే, వీళ్ళు పరలోకానికి వెళ్లాలని ఏడుస్తున్నారు. ప్రకటన 7వ అధ్యాయం 17వ వచనంలో పరలోకానికి ఒక కూటము వెళుతుంది. వారిని గూర్చి వాక్యం చెప్తుంది, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయను. మీరు లిటరల్గా దాన్ని చూడండి. వారు ఎప్పుడు రూపాంతరమై హెవెన్లోకి వెళ్లడం అవుతుందో కన్ఫర్మ్గా చావనేది ఉండదు, ఎటువంటి దుఃఖము కలవరం ఉండదు. వారు స్పిరిట్లోకి వెళ్ళిపోతారు. అలాగున్న వాళ్ళకి ఎందుకు కన్నీరు వస్తుంది? అమేజింగ్. కన్నీరు రాదు కదా. నేనేం విశ్వసిస్తున్నానంటే, తన కన్నీటికి కారణం ఆ దుఃఖం కాదు, ఆనంద బాష్పం. ఆనంద బాష్పం యొక్క తీవ్ర స్థాయిలో ఉంటున్నారు. నాకా ఇది మొదటిగా ఆ స్థలంలో నుంచోబెడుతున్నారు కదా హెవెన్లో. నాకా మీరు కొన్నిసార్లు చూడండి, స్టేజ్లో తీసుకెళ్లి మనల్ని ఒక 50 మంది ముందు నుంచోబెట్టి హానర్ చేస్తున్నప్పుడు సంకోచిస్తాం కదా. నిజమే. ఒక డెలికేట్గా అనిపిస్తుంది. ఇక్కడ తీసుకొచ్చి నుంచోబెట్టారేంటి? ఫ్రంట్ రోలో కూర్చోబెడుతున్నప్పుడు మనకు అలా ఉంటుంది, ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారని ఉంటుంది. హెవెన్లీ ఫాదర్ ముందు తీసుకెళ్లి నుంచోబెట్టడం అన్నది అన్బిలీవబుల్. ఏంటి, వారికి తెలియకుండానే వారి కళ్ళెమ్మడ నీళ్ళొస్తాయి. నాకా? నన్నా ఈ చోటుకి తీసుకొచ్చి నుంచోబెట్టారు. రెండవది, నాకెందుకు ఇది? మొదట నేను వర్త్ కాదు, సరే ఓకే నేనే వచ్చేశాను, నాకెందుకు ఇంత పెద్దది? కొందరు చెప్తారు, మీ ఇంట్లో ఒక చెప్పుగా ఒక మూలలో ఉంటే కూడా చాలండి. ఒక హంబుల్నెస్గా చెప్తారు కదా. లిటరల్గా హెవెన్లో మనం అలాగుంటే కూడా చాలు. ఏదైనా ఒక రీతిలో ఏదైనా కానీ పర్వాలేదు. అలాగుంటున్నప్పుడు వారికే అక్కడ ఆ చోట వారి బాష్ప బిందువును తుడిచివేస్తున్నాడన్నప్పుడు వారి ఆత్మ ఆక్రందన, అది ఆత్మ నుండే వస్తుంది. అక్కడ రక్తమాంసములన్నవి కావు కదా, కన్నీటి గ్రంథులుండవు కదా.
ట్రూ. వారి యొక్క సోల్ ఆ విధంగా చూస్తున్నప్పుడు అలాగంటే వై గాడ్ సో లవ్డ్ మీ. చాలా చక్కగా చెప్పారు మీరు. యాక్చువల్గా క్రొత్త నిబంధనలో క్రీస్తు సిలువలో వేలాడుతున్నప్పుడు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అడుగుతున్నాడు. ఇది మత్తయి 27:46లో మనం చదువుకుంటాం. యోచించండి, ఒకవేళ మనము ఒక క్వశ్చన్ దేవుణ్ణి అడుగుతున్నాం, ఆయన జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనమందరం బలహీనులమే. ఆయన ఖచ్చితంగా లోకానికి జవాబు చెప్పాల్సిన వ్యక్తి కాదు. క్రైస్ట్ అడుగుతున్నాడు, జీసస్ అడుగుతున్నాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఈయనకి ఎలా ఆన్సర్ లేకుండా పోయింది? ఎందుకంటే నా తండ్రి ఎప్పుడు కూడా చెవి ఒగ్గేవాడని చెప్తూ ఉన్నాడు. జవాబిచ్చి తీరాలి కదా. ఈయన క్వశ్చన్ అడిగి ఆయన జవాబు చెప్పకుండా పోవడానికి అవకాశమే లేదు. ఒకవేళ యోచించి చూడండి, ఒకవేళ ఈ క్వశ్చన్కి ఆన్సర్ దేవుడిస్తున్నాడు, ప్రజల్ని ప్రేమించడానికే నేను పంపాను, నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు ప్రేమించారు, దానికి ఆన్సరే బైబిల్లో లేదు. కరెక్ట్. ఆ రీజన్ కోసమే దేవుడు జవాబు చెప్పకుండా ఉన్నాడు. అమేజింగ్. దానికి జవాబు చెప్తే మరొక క్వశ్చన్ వస్తుంది. సో నన్ను ఇలాగిచ్చారు వీళ్ళని ప్రేమించడం వల్ల, ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నారంటే దానికి దేవుని దగ్గర జవాబు లేదు, అందువల్ల బైబిల్లో అది వేయలేదు. ఎంత గొప్ప విషయం కదా. హీ లవ్డ్ us బికాస్ హీ లవ్డ్ us, అంతే. ఎందుకు ప్రేమించాడు? నన్ను ప్రేమించాడు కాబట్టి ప్రేమించాడు, అంతే ఆన్సర్ ఇది. ఒకవేళ నేను కొంత అతిశయోక్తంగా చెప్తున్నట్టు అనిపించవచ్చు, కానీ ఉంటదేమో. కానీ నేను ఒక తండ్రిగా ఆయన్ని చెప్తున్నా, ఆయన దగ్గర కూడా జవాబు లేదు కాబోలు. లేదు, ఎందుకంటే ఆయన వచ్చి ఎందుకయ్యా నన్ను ప్రేమించారు, ప్రేమించాను అంతే. ఎందుకు జవాబు చెప్పడం, ఇవన్నీ అడగద్దు. ఏంటో తెలీదు, నువ్వంటే ఇష్టం అంతే. ఏంటా కారణము? కొందరైతే మనము ఇష్టపడతాం, ఏంటి కారణం అని అడిగితే మనమేమైనా చెప్పి సమాలిస్తాము. ఈయన మనలాగా సమాలించి చెప్పే దేవుడు కాదు కదా, అందువల్ల ఇష్టమైంది అంతే. సో ఇది చూస్తే ఒక ఇర్రేషనల్ లవ్ ఆఫ్ గాడ్. దీని గూర్చి పౌలు రాస్తాడు, కొరింథీయులు 1:25 దేవుని వెర్రితనము అనే మాటను బట్టి రాస్తాడు. ఇది ఏ థీమ్ను బట్టి రాస్తాడో మనకు తెలుసు. క్రీస్తు క్రూసిఫిక్షన్ థీమ్లో రాస్తాడు. మీరు కొంచెం యోచించండి, క్రీస్తే దేవుని మాట అథారిటీ అంతా కూడా ఆయనే. ఆయన్ని ఇంత ఘోరంగా సిలువలో అప్పగించడానికి ప్రేమించాడంటే ఇది రేషనలా? ఇంతగా ఆయన వెర్రితనాన్ని ప్రదర్శించాడని పౌలు రాస్తున్నాడు. ఇంకొకటి, ఒక ఉదాహరణకి నేను చెప్తున్నాను, మానవునిగా చెప్తున్నాను, ఎవరూ తప్పుగా అనుకోకూడదు. ఎవరైనా ఒకరు క్రీస్తు తరపున నుంచుని ఎందుకు మా అన్నని ఇలా శిక్షించారు అనే క్వశ్చన్ అడిగితే ఏం జవాబు వస్తుంది? ఎవరు అడగరు, అడిగేంత ఛాన్స్ ఉండదనుకోండి. అధికారం లేదు. నేను చెప్పేది, సాటి సహోదరుడు నన్ను కొడితే అడుగుతాడు కదా, ఎందుకు ఆయన్ని కొడుతున్నారు ఇప్పుడు, అలాగేం తప్పు చేశాడు అనే ఒక క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు దూతలు ఉన్నారు చూడండి, ఆయన ప్రక్క నుండి స్తుతించేవారు ఉంటారు కదండి, సెరాఫీములు చెరూబీములు ఉన్నారు కదా. వారిలో ఎవరినొకరు వచ్చి ఎలా అనుమతించారు, ఎందుకు చేశారు, దీనికి ఆన్సర్ అన్నా చెప్పండి అని అడిగితే తండ్రి అయిన దేవుని దగ్గర ఆన్సరే లేదు. పరలోకం ఎలా చూసుంటుంది ఆ సమయంలో? క్రైస్ట్ని అలా కొడుతున్నప్పుడు ఖచ్చితంగా తండ్రి సంతోషంగా ఉండి ఉండడు. అంటే కుమారుని కొడుతున్నప్పుడు కారు మబ్బులకు అమ్మాయి, ఇవన్నీ కూడా తండ్రి యొక్క మనసును ప్రతిఫలిస్తుంది, ఆయన ఎలాగ ఉండాడు అనేటువంటిది. అలాగుంటున్నప్పుడు ఆ పరలోకమే ఒకలాగా స్తంభించిపోయి, అట్లే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీలో మీరు చూసే ఉంటారనుకుంటా, దానిలో ఒక అమేజింగ్ షాట్ పెట్టి ఉంటారు. అదేంటంటే చివరిగా క్రైస్టు ఆ సిలువలో తల వంచుతాడు, అట్లే మేఘాల నుండి ఒక ఐ డ్రాప్ పడుతుంది. మీ జ్ఞాపకం ఉందండి, నేను చూసా. ఒక ఐ డ్రాప్ అలా పడుతుంది అంటే తండ్రి కంటి తడి. అది ఎంతో అద్భుతంగా ఒక కార్యాన్ని తెలుపుతూ ఉంది. అది అక్కడ ఏం సూచిస్తుందంటే హెవెన్ ఏడ్చిందన్నట్టుగా వాళ్ళు చూపిస్తారు. అది వాళ్ళ యొక్క థాటే గాని, కానీ ఆ ఊహన్నది నిజమైన సంభవం కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమించాడు, అదేలా కదా ఆయన ప్రేమించుంటాడు. అన్బ్రేకబుల్ బాండ్ ఆఫ్ లవ్ వారి మధ్య ఉంటుంది, ఇద్దరి మధ్య ఉంది కదా. అప్పుడు నన్ను విమోచించడం ఒక సంతోషమైన విషయమే. అందుకొకరిని శిక్షించి మరొకరిని విమోచించడం అన్నది ఒక దుఃఖం అనేది ఉంటుంది కదా. ఎంతటి దుఃఖమై ఉంటుంది కదా. రెండు ఒకే సమయంలో సంధిస్తున్నాడు కదా. అంటే యేసును గురించి చెప్తూ తనకు ముందుంచబడిన సంతోషాన్ని బట్టి ఇది ఆయన భరించాడనేది ఉంది కదా. మీరు కొట్టారు ఓకే, కానీ ఇదెందుకు భరించానంటే నేను మొదటి ఫలంగా ఉండబోతున్నా నా సహోదరులుగా మీరుంటారు. మనల్ని ఆ విధంగానే చెప్తున్నాడు, మనల్ని సహోదరులు అంటున్నాడు. ఆయన మొదటి ఫలమై ఉన్నాడు, మనం ఆయన సారూప్యతలో ఉన్నాము. సో నా సహోదరులను లేక నా పిల్లలను విమోచిస్తా, అది సంతోషమే, ఓకేనే. ఆ సమయములో బాధలో నా జ్యేష్ఠ కుమార్ని పోగొట్టుకుంటున్నా, విమోచిస్తా, తిరిగి పొందుకుంటా, అవన్నీ తెలుసు. బట్ ఆ సెకండ్ యోచించండి, అది కూడా ఒక సాధారణ
సాధారణమైన ఒక డెత్ కాదు కదా, లోకములో మనిషి కనిపెట్టిన దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ వికెట్ డెత్లో ఇదొకటి. ఇంకొకటి అది సరేనా కాదా అన్నది తెలీదు. ఒకరు చెప్పారు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని ఉంది కదా, దాని యొక్క సరైన పదం ట్రాన్స్లేషన్ నుండి వారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నా దేవా ఇందుకోసమేనా నేను. అక్కడ ఆ చేయి విడిచావన్నదే ఉంది. ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పాడు, ఒక ట్రాన్స్లేషన్లో ఇలాగుందండి, నా దేవా ఇందుకోసమేనా నేను, ఎందుకై నన్ను ఒక కుమారునికైన స్థానంలో జన్మింపజేశారా, నన్ను నిర్మించేప్పుడే ఇలాంటి ఒక ప్లాన్ కోసమే నన్ను నియమించారా, ఇందుకోసమేనా నేను అని అడిగినట్టుగానే అది ఉంది. సో ఆ క్వశ్చన్ ఒకవేళ నిజమైతే, ఆ క్వశ్చన్ ఉన్నట్టయితే అది తండ్రిని ఎలా రీచ్ అయి ఉంటుంది? ఆయన ఎంత నలిగిపోయి ఉండొచ్చు ఆ క్వశ్చన్ వల్ల. బట్ ఇదంతా నా కోసం అనుకుంటున్నప్పుడు, మన కోసం అన్నప్పుడు చూసే వీక్షకులకు చెప్తున్నా, సైన్స్ మేము ఇన్ని రోజులు మాట్లాడుకున్న ఈ కార్యాలన్నీ కూడా క్రీస్తు పైన ఉన్న ఒక ప్రేమ, ఇష్టం, ఎలాగైనా ఈ బైబిల్కి విరోధంగా మాట్లాడే వారికి జవాబునివ్వాలి, లేక వాటిని వింటూ తొట్టిల్లి దారి తప్పే వారికి ఇదొక చిన్నదిగా సహాయంగా ఉంటుందనే ప్రోగ్రాం చేశాం. కానీ క్రీస్తు మన కొరకు జరిగించింది ఈ కార్యమే ఉన్నంతటిలో సైన్స్ వల్లను ఎవరి వల్లను వివరించలేని ఒక అతి ముఖ్యమైన బేస్ ఇది. సైన్స్ వదిలేయండి, దీనికి బైబిలే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల. ఈ ప్రేమకైనా రీజన్ ఇవ్వలేదు. ఒక గుడ్డితనమైన ఒక లవ్ మన మీద ఆయనకి. ముగింపుగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాం. ఈ దేవుడే అన్నిటికీ ప్రేమకైన మూల కారణము. ఆయన వలె ప్రేమించేవారు ఎవరూ లేరు. మనం ఎలాగున్నా గానీ ఆయన ప్రేమిస్తున్నాడు. అది ప్రత్యేకించి పాపి అయినందుకు ప్రేమిస్తున్నాడట. అది ఎంత గొప్ప ఒక విషయం కదా. ఆయన మన నిమిత్తము హస్తాన్ని చాపాడట. అలాగా ఆయన దీనికి మనం ఏది కూడా రిటర్న్ చేయలేము. కొంతమంది అనుకుంటున్నారు, నేను దాని నిమిత్తము నేను మినిస్ట్రీ చేస్తే అది సరిపోతుంది, నేను రిటర్న్ చేస్తున్నాను అనుకుంటారు. అలా నేను ఏది చేసినా కూడా అవి ఎంత మాత్రం. పౌలు దానికి చక్కగా జవాబు చెప్తాడు. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఇది నేను చేయడానికి కారణం ఆయన నా పైన చూపించిన ప్రేమే గాని, అందువల్ల నేను కాంపన్సేట్ చేయలేను. దానికి దీనికి కంపేరే చేయలేను. నిచ్చెన వేసినా అందదు అంటారు కదా, ఆ విధంగా మనము నో ఛాన్స్, మనం అనుకుని కూడా చూడలేం. లోక ప్రకారంగానే మన తల్లిదండ్రులు చేసినందుకు మనము వారికి తిరిగి చేయడం అన్నది అంత ఒక ఫుల్గా మనం చేయలేం కదా. జస్టిఫికేషన్ అవును, వాళ్ళకే మనం ఏం చేయలేము అన్నప్పుడు ఏదో చేస్తున్నాం. మనమంతా ఏదో చిన్నగా మనం ఏదో చేస్తున్నాం, చేసేదో మనం సాటిస్ఫై అవుతున్నాం, అంతే. దాన్ని కూడా ఆయన కొన్నిసార్లు మీరు చూడండి, పిల్లలు ఒక పిచ్చి బొమ్మను గీసుంటారు. అది వాళ్ళ వీవికి అది మంచి బొమ్మే, బట్ ఎవరినో మెచ్చుకోరు అది. అయితే ఆ చిత్రాన్ని తీసుకుని ఆ తండ్రి ఎంతగానో చూసి హర్షిస్తూ ఉంటాడు. చక్కగా గీసావురా, సూపర్గా ఉందంటాడు కదా. అదేవిధంగా మనం చేస్తున్న మినిస్ట్రీ, మనం చేసే కార్యాలన్నీ కూడా ఆయన యొక్క వ్యూలో ఆయనకి చేసినంత కూడా చూస్తే మనము చేసింది ఒక వంతు ఒక చిన్న చిత్రంగానే ఉంటుంది, అంతే. దాన్ని హర్షించి దానికి ఒక సంతోషాన్ని వ్యక్తం చేసి ఎంత సూపర్గా చేశావని చెప్పి ఎంకరేజ్ చేసి గిఫ్ట్ ఇచ్చి అన్నీ చేస్తున్నాడంటే రియలీ సూపర్, చాలా సంతోషం. మీరు వచ్చి ఈ ప్రోగ్రాంకి మీరు వచ్చి దేవుని సేవను జరిగించింది అన్నిటి కొరకై థ్యాంక్స్. వీక్షకులకి మీకు వందనాలు. ఈ కార్యాలను ఇంకా మీరు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి అది ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభు చిత్తమైతే ఇంకా కొన్ని విషయాలు నేను సహోదరులు దేవుని చిత్తమైతే మరలా మిమ్మల్ని కలుసుకుంటాం. కొన్ని రోజులు చిన్న గ్యాప్, అటు తర్వాత చూద్దాము. మీరేం చెప్పదలుచుకుంటున్నారు లాస్ట్గా చెప్పండి. వన్స్ అగైన్ ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ మెర్సీ అండ్ ఫేవర్ అండ్ గ్రేస్. అంతటితో స్పిరిట్ ఆఫ్ గాడ్ యొక్క గైడెన్స్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. దేవుని చిత్తమైతే మరలా మరొక కార్యక్రమంలో మనం కలుసుకుందాం. ఎప్పట్లాగానే చెప్తున్నా, సహోదరుని ఛానల్ వాయిస్ ఆఫ్ బైబిల్ ఉంది, అది చూడండి. మా కొరకు ప్రార్థించడం మర్చిపోవద్దు. ఈ హెచ్ఎల్ఎం మినిస్ట్రీ కోసం సరి బ్రదర్ యొక్క ఆయన మినిస్ట్రీ, ఆయన ఫ్యామిలీ కొరకు మీరు ప్రార్థించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.